ఈరోజు మార్నింగ్ నుంచి దేవరా సినిమాకు సంబంధించి యూఎస్ఏలో టికెట్ స్కామ్ జరిగిందని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఈ దేవరా సినిమాకు సంబంధించి ఈ టికెట్ స్కామ్ ఏంటి, అందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉందా? ఎందుకంటే కొన్ని ఛానల్స్ కానీ వెబ్సైట్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ హస్తం ఉందా అని చెప్పి కూడా న్యూస్ రాస్తున్నాయి. సో అసలు ఈ దేవర టికెట్ స్కామ్ అసలు దేని గురించి వచ్చిందంటే, యుఎస్ఏలో సినిమా నిర్మాతలు లేదా పంపిణీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ని పెంచడానికి భారీ సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేశారని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. బేసిక్గా దీన్ని ప్యాడింగ్ అంటారు. ఇది ఒక రకంగా ఇల్లీగల్ ప్రాక్టీస్ అన్నమాట. అమెరికా నుండి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. ఎట్లా అంటే, టెక్సాస్లోని ఒక థియేటర్లో టికెట్లు అందుబాటులోకి వచ్చిన ఒక్క రోజులోనే మొత్తం 80% సీట్లు, అంటే సుమారుగా ఒక 150 సీట్లు అమ్ముడైపోయాయని ఆన్లైన్లో చూపిస్తున్నారు. కానీ రిలీజ్ రోజున మాత్రం ఆ షోకి వచ్చింది 24 మందే అని చెప్తున్నారు. సినిమా విడుదలకు ఆల్మోస్ట్ 30 డేస్ ముందే ఈ టికెట్లు పూర్తిగా అమ్ముడవ్వడాన్ని బట్టి ఇది స్కామ్ అని అంటున్నారు. మరి కొంతమంది దీన్ని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. ఈ టికెట్ స్కామ్ వల్ల హీరో స్టార్డమ్, డిమాండ్ పెరుగుతాయి. జస్ట్ ఇది థియేటర్లు నిండిపోయినట్లు చూపించడం ద్వారా హీరోకు భారీ డిమాండ్ ఉందని ఒక హైప్ క్రియేట్ చేయడం సినిమా మీద, ఇది హీరో కెరియర్కు ఉపయోగపడడం కోసం ఇట్లా చేస్తూ ఉంటారు. ఒక రకంగా ఇది చూస్తే నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న కేపబిలిటీస్ ప్రకారము మంచి బుకింగ్ అయితే జరగచ్చు, కానీ మనకి టీవీస్లోనూ లేకపోతే ఈ ఛానల్స్లోనూ చూపిస్తున్నట్టు అంత బుకింగ్ అయితే అది నమ్మేటట్టు లేదు వాస్తవంగా. కానీ ఇందులో డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అయ్యాడా అని చెప్పేసి హెడ్లైన్స్ అయితే వస్తున్నాయి. సహజంగా మన తెలుగు హీరోలు డైరెక్ట్గా ఇలాంటి స్కామ్స్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. మేబీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా అయితే చేసి ఉండొచ్చే తప్ప స్కామ్ అయితే జరిగే అవకాశాలు లేకపోవచ్చు. బట్ ఏదైనా ఒక దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, రిపోర్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి స్కామ్లు జరిగాయా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. 2003లో ద మ్యాట్రిక్స్ రీలోడెడ్ అనే సినిమా వచ్చినప్పుడు వార్నర్ బ్రదర్స్ వాళ్ళు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ను పెంచడానికి భారీ సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే 2018లో బ్లాక్ పాంథర్ అనే సినిమా వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ఇలాంటి ప్రాక్టీసే చేసినట్టు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ అలాంటి స్కామే ఇప్పుడు దేవరా విషయంలో జరిగిందని చెప్పేసి అమెరికా నుంచి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అనేది వెయిట్ చేసి చూడాలి. ఒక టెక్సాస్లోని ఒక థియేటర్లోని ప్రీమియర్ షోకి 150 టికెట్లకి కేవలం 24 మంది హాజరైతే, అలాగే మిగిలిన థియేటర్లలో ఎక్కడైతే ప్రీమియర్ షోస్ వేశారో ఆన్లైన్లో మాత్రం అవన్నీ బుక్ అయినట్టు చూపించడం, అలాగే థియేటర్లోకి వెళ్తే కేవలం 20 మంది 30 మంది ఉండడం. సో ఇలా చూసుకుంటే వీళ్ళు చెప్తున్న లెక్కలకి బాక్స్ ఆఫీస్ దగ్గర జరుగుతున్న లెక్కలకి నిజంగా చాలా తేడా ఉన్నట్టే.